నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అడవిలో అన్నల ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగారు కొనసాగుతుందని స్పష్టం చేశారు ఆయన. ఇదే అంశంపై ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి అలాగే మాజీ సీఎం కేసీఆర్ స్పందించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరిప్పుడు విపక్షాలు ఏం చేయబోతున్నాయి, కేంద్రం వైఖరి ఇంకెలా ఉండబోతుంది అన్న దానిపై చర్చను ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చూద్దాం. ఇక ఇవాల్టి మిడ్ డే డిబేట్ డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు జూమ్లో రెడీగా ఉన్నారు జూలకంటి రంగారెడ్డి, సిపిఎం మాజీ ఎమ్మెల్యే, అలాగే పైల కృష్ణారెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. సార్, ముందుగా నమస్తే అండి ఇద్దరికి. నమస్కారం. రంగారెడ్డి గారు చెప్పండి, ఆపరేషన్ కగార్ కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి అలాగే అధికార పార్టీ నుంచి కూడా శాంతి చర్చలకి కేంద్రం రెడీగా ఉండాలని కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళు అంటూ ఉన్నారు శాంతి చర్చలకి రావాలి మావోయిస్టులతో అని. కానీ నిన్న కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే మాత్రం మావోయిస్టులతో చర్చలో ప్రసక్తే లేదని ఆయన అంటున్నారు. మరి ఆయన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాళ్ళు మావోయిస్టులు అనే వాళ్ళు మన భారతీయ పౌరులే, మన వాళ్ళే. తర్వాత వాళ్ళు ఒక ఉద్యమాన్ని నడిపిస్తూ ఉన్నారు. అక్కడ ఆదివాసుల తరఫున వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళ హక్కుల్ని కాపాడటానికి వాళ్ళకి అండగా నిలబడి ఉద్యమాన్ని సాగిస్తున్నారు. తప్ప రైట్ అనేది వేరే విషయం. ఆయుధాలు పట్టుకొని వ్యక్తిగత హింసావాదం చేయటం అనేది సరైనది కాదు, దాన్ని అందరూ ఖండిస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటనంటే, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, మేము చెప్పే విషయాలన్నీ కూడా మీరు వినండి. ఆదివాసీలు ఇక్కడ ఏ రకమైనటువంటి సౌకర్యాలు సదుపాయాలు లేకుండా విద్యకు దూరంగా ఉన్నారు, వైద్యం అందటం లేదు, ఇండ్లు లేవు, కరెంటు లేదు, రోడ్లు లేవు, ఈ మౌలికమైనటువంటి సౌకర్యాలు కూడా లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా కొన్ని ఆదివాసుల యొక్క హక్కులు మరి ఉన్నాయి. వాటన్నిటిపైన మేము మీతో మాట్లాడతాము, చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం, మీరు పిలవండి అని అంటే, చర్చలకు ఏ పరిస్థితుల్లో మిమ్మల్ని పిలిచేది లేదు, మీతో మాట్లాడలేదని చెప్పి అనటం అనేది సరైనది కాదు. వాళ్ళంతా కూడా భారతీయ పౌరులే. వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు, చైనా వాళ్ళు, ఎక్కడోళ్ళు కాదు కదా. మన వాళ్ళని మనమే చంపుకోవటం అనేది కాదు కదా. ఇప్పుడు వాళ్ళు వ్యక్తిగత హింసావాదం చేసి కొంతమందిని చంపటం సరైనది కాదు, దాన్ని ఎవరైనా ఖండిస్తున్నారు. సేమ్ టైం ఏంటనంటే, ఇప్పుడు రాజ్య హింస కూడా సరైనది కాదు కదా. వాళ్ళు ఎందుకంటే ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పే విషయాలు ఏమి, ప్రభుత్వం చేయవలసినటువంటి పనులు, ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ వాళ్ళ సమస్యలు తీర్చాలనో అవన్నీ కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆపరేషన్ కగార్ అనేటువంటిది పేదరికం మీద చేయాలి. పేదరికం లేకుండా చేయడానికి ఆపరేషన్ కగార్ అనేది, లేకపోతే ఏంటంటే అవినీతి పనుల మీద, అక్రమంగా వేల కోట్ల రూపాయలు బ్యాంకులో లోన్ తీసుకొని ఎగ్గొట్టిపోయిన వాళ్ళ మీద, పన్నులు ఎగ్గొట్టిన వాళ్ళ మీద, తర్వాత ఏంటంటే అన్యాయంగా ప్రజల్ని వేధించి దోపిడీ చేసే వాళ్ళ మీద చేస్తే మంచిది. అది వీళ్ళు ఏంటంటే అక్కడ ఆదివాసీల తరఫున అక్కడ షెల్టర్ తీసుకొని ఉద్యమాలు. ఇప్పుడు చనిపోయే దాంట్లో కూడా ఏంటి, ఎన్కౌంటర్లలో కానీ లేకపోతే ఏంటంటే వీళ్ళు కేసులు పెట్టడం, వీళ్ళు కాల్చి చంపడం అనే దాంట్లో నక్సల్సే కాదు, ఆదివాసీలు కూడా ఎక్కువ మంది చనిపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడ ప్రత్యేకంగా మన పోలీసు బలగాలు మొత్తం కూడా అక్కడ మోహరించి, ఇవాళ మనం కాశ్మీర్లో చూస్తూ ఉన్నాం, వేల మంది పోలీసు బలగాలు ఉన్నాయి. మొన్న సంఘటన జరిగింది అక్కడ. ముందే కాక మన మిలిటరీ, మన సైన్యం, పోలీసు నిఘా అదంతా ఉన్నట్టయితే ఆ సంఘటన జరగటానికి కూడా అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు యుద్ధం చేయడానికే కాదు, మన మిలిటరీ కానీ పోలీస్ కానీ రక్షణ, మన దేశానికి రక్షణ, ప్రజలకు రక్షణ. ఎక్కడైతే మనకు రక్షణ లేదు, తర్వాత ఏంటంటే ఇతర దేశాల నుంచి ఉగ్రవాదులు కానీ లేకపోతే ఇంకా ఇటు వేరే వ్యక్తులు వచ్చి మన దేశంలో అనేక రకాల సమస్యలు సృష్టిస్తారు, ఇబ్బంది పెడతారనే దగ్గర ఎక్కువ పెట్టాలి. పోలీస్ నిఘా పెట్టాలి, మిలిటరీని పెట్టాలి. లక్షలాది మంది మిలిటరీ ఉన్న దేని కొరకు,
తర్వాత ఏంటంటే బడ్జెట్లో మనం 30% పైనే బడ్జెట్ కేటాయిస్తూ ఉన్నాం. ప్రజల రక్షణ, దేశ రక్షణ కొరకే వాళ్ళు పనిచేయాలి. కాబట్టి అలాంటి చోట్లనేమో మరి ఆ రకంగా ఏంటంటే ఊరికనే వదిలేసి తర్వాత మరి ఇటు వీళ్ళు మన పౌరులు, మన వాళ్ళు ఇప్పుడు అటు ఇటు చనిపోయేది కూడా మన వాళ్ళే. ఇవాళ సైన్యంలో ఉన్నది ఎవరు? పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే కదా. అటు చనిపోయినా ఇటు చనిపోయినా మన పౌరులు, మన యువకులే. కాబట్టి ఏంటంటే మనం హింస అనేటువంటిది, రాజ్య హింస అనేది సరైనది కాదు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఎవరన్నా వ్యక్తిగతంగా మరి ఆవేశంలో కొన్ని తప్పుడు పనులు చేసినా, హింసకు పూనుకున్నా కూడా దాన్ని అదుపు చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఈ రాజ్యమే అధికారమే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే హింసకు పూనుకొని మిమ్మల్ని అందరినీ చంపేస్తాం, మిమ్మల్ని లేకుండా చేస్తాం అని చెప్పానంటే ఒకటి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మావోయిస్టులు కానీ లేకపోతే ఇటువంటి ఉద్యమాలు సాగకుండా ఉండాలంటే దేశంలో పేదరికం పూర్తిగా లేకుండా చేయాలి. అందరికీ విద్యను అందించాలి, వైద్యం అందించాలి, ఇల్లు ఇవ్వాలి, వాళ్ళకి ఉపాధి కల్పించాలి, స్వేచ్ఛ ఇవ్వాలి. అప్పుడు ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఆ ప్రజలే బుద్ధి చెప్పి వాళ్ళని తరిమి కొడతారు, చంపేస్తారు. ఎందుకంటే మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మేము అన్నీ అనుభవిస్తూ ఉన్నాం, మాకు ఎలాంటి అన్యాయం జరగట్లేదు, మీరు ఎవడు మాకు అక్కర్లేదు, మా దగ్గర రావద్దని చెప్తారు. కాబట్టి అలాంటి ఇప్పుడు అసమానతలు ఉన్నంత కాలం, అవినీతి అక్రమాలు జరిగినంత కాలం, దోపిడీ జరిగినంత కాలం, సంపద కొద్దిమంది చేతుల్లో ఉన్నంత కాలం ఇటువంటి ఉద్యమాలు కొన్ని వస్తాయి. ఈ ఉద్యమాలు అనేటువంటి ప్రజల ద్వారా వస్తాయా, లేకపోతే ప్రజల ద్వారానే రావాలి. కానీ ఏంటంటే ఆ వ్యక్తిగత హింస మార్గం అనేటువంటిది కూడా సరైనది కాదు. దానికి కూడా అందరూ దాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. సేమ్ టైం ఇవాళ ప్రభుత్వం చేయవలసిన పని ఏంటంటే ఆపరేషన్ కగార్ పేరుతోటి ఎవరిని లేకుండా చేస్తాము, ఆదివాసుల్ని తరిమి కొడతాము, అక్కడ ఉన్నటువంటి సంపద మొత్తం కూడా ఏదో కొద్దిమంది చేతుల్లో పెడతామంటే కుదరదు. అది ప్రభుత్వం చేయవలసిన పని వెంటనే చర్చలో పిలవాలి, వాళ్ళ సమస్యలు ఏదో వినాలి. ప్రభుత్వము చేయవలసిన పనులు, ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయాలి. దాని ద్వారా అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది నెలకొల్పబడుతుంది తప్ప ఇట్లా మన వాళ్ళు చెప్పుకోవడం అనేది అది ఏమాత్రం సరైనది కాదు. అది రాజ్యాంగం కూడా ఒప్పుకోదు. దీన్ని ఇలా బండి సంజయ్ గారు మాట్లాడినా, అమిత్ షా గారు మాట్లాడినా అది ఏమాత్రం సరైనది కాదు. దాన్ని సభ్య సమాజం, ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా దాన్ని సమర్థించేటువంటి పరిస్థితి ఉండదు. సరైనది కాదు. ఇప్పటికైనా వాళ్ళు ఆలోచన చేసుకొని వెంటనే చర్చలు పిలిచి అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పే పద్ధతిలో, అక్కడ సంపదని కాపాడే పద్ధతిలో, ఆదివాసుల యొక్క హక్కులు వాళ్ళకు భద్రత కల్పించేటువంటి విషయంలో తగినటువంటి పని చేయాలి తప్ప ఈ రకమైన స్టేట్మెంట్స్ ఇచ్చి మరింత నష్టపరుచుకోవటం తప్ప మరొకటి కాదు. దీన్ని చేయలేరు కూడా. ఒక్కరిని కూడా లేకుండా చేస్తామని చెప్పానంటే సాధ్యం కాదు. ఎప్పుడైతే అది అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు అసమానత లేనటువంటి, పేదరికం లేనటువంటి ఒక సమాజాన్ని, అందరికీ న్యాయం కలిగించేటువంటి సమాజాన్ని నిర్మాణం చేసినప్పుడు అది జరుగుతుంది. ఆ పని చేయండి. ఆపరేషన్ కగారు పేరుతో ఆ పని చేస్తే ప్రజలందరూ హర్షిస్తారు. అది వదిలేసి ఈ రకంగా చేస్తే ఇవి పెరగటానికి ఉపయోగపడుతుంది కాబట్టి టెంపరీగా కనపడకపోవచ్చు, కానీ ఎవరి మనసులో వాళ్ళకి ఉంటాయి. మళ్ళీ టైం వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా బయటకు వస్తారు. ఇది సరైనది కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఓకే, కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు కూడా లేవు అంటున్నారు. మరి ఆయన వ్యాఖ్యలపై మీరేమంటారు? ముందుగా మీకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న పెద్దలందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏదైతే బండి సంజయ్ గారు మాట్లాడారో అంశాన్ని చాలా రోజుల తర్వాత గత 5-10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వము ఎన్నో రకాలుగా అవకాశం ఇచ్చింది మావోయిస్టులకు. దాన్ని సద్వినియోగం చేసుకోకపోవడంతో ఈరోజు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి ముందుకు రావాల్సి వచ్చింది. ఇక మనము నక్సలైట్లు ఏదైతే మన ఇప్పుడు పెద్దలు రంగారెడ్డి గారు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడిన దానికి మనం ఒకటే అండి, ఈరోజు నక్సలైట్లు కోరుకున్న విధంగా ఎక్కడా లేదు, ఏ అంశం మీద లేదు అనేది ఒకటి. బీద వాళ్ళని నిర్మూలించాలి, వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలంటే ఇది గత 30-40 సంవత్సరాలకు ఈ రోజుకున్న పరిస్థితులకు చాలా చేంజ్ అయినాయి. తెలంగాణలో గతంలో పల్లెలలో భూస్వామ్య వ్యవస్థ ఉండే వాళ్ళందరూ చూసిన వాళ్ళే, సిపిఐ సిపిఎం వాళ్ళు కొట్లాడిన వాళ్ళే.
ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేటెడ్ అయ్యిండ్రు. ప్రతి సమాచారం కూడా మనం కూర్చొని టీవీలలో చూస్తున్న వాళ్ళకంటే ముందు కూడా వాళ్ళకు సోషల్ మీడియా ద్వారానో ఏదో విధంగా బ్రాడ్కాస్టింగ్ ద్వారా వాళ్ళకి చేరడం జరుగుతుంది. వాళ్ళు అందరూ కూడా ఇంత అవగాహనతోటి ఆలోచనతోటి వాళ్ళకు తోచిన విధంగా బిజినెస్లు చేసుకోవడానికి కానీ వ్యాపారాలు చేసుకోవడం కానీ ఏదైనా సమస్య వస్తే ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. కాబట్టి ఈ రోజులో నక్సలైట్ల ఎజెండా అనేది ఎక్కడ కూడా ఉపయోగపడని ఎజెండా వాళ్ళది. వాళ్ళతో చర్చల ప్రసక్తే లేదు. ఎందుకు అంటున్నానంటే తెలంగాణలో వాళ్ళ బాధితులు లేని గ్రామం అంటూ లేదు. ప్రతి ఊళ్ళో ఒకరో ఇద్దరో చంపబడారు, లేదంటే వాళ్ళతో దెబ్బలు పడ్డారు, లేదంటే వ్యాపారాలను వదిలేసి పట్టణాలకు వలసపోయి కుటుంబాలను వదిలేసుకొని బంధువులను వదిలేసుకొని ఉన్న భూమి జాగాను వదులుకొని వ్యాపారాలను వదులుకొని హైదరాబాదు చెట్టుగుట్ట పట్టుకొని హైదరాబాద్లో కట్టుబట్టలతో వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ బాధితులందరినీ మనం కూడా ఆలోచన చేయాలి. వాళ్ళు మన పౌరులే. వీళ్ళు చంపిన వాళ్ళు కూడా, నక్సలైట్లు చంపిన వాళ్ళు కూడా మన పౌరులే కదా. అభం శుభం తెలియని వాళ్ళు, చేతిలో కట్టెలేదు, ఒక ఆయుధం లేని వాళ్ళను పట్టుకపోయి పిట్టలను కాల్చినట్టు కాల్చారు. అదే నడి రోడ్లో కాల్చారు. ఏదైతే విలేజ్లో కూడలి మధ్యలోకి తీసుకెళ్లి వందల మంది చూస్తుండగా నిత్య నిలువున ప్రాణాలు తీశారు. ఆనాడు ఎంత ఘోరంగా అనిపించింది. ఆ ఘోరాలతోటి ప్రజలు ఎంత భయభ్రాంతులలో బతికారు. ఏది తెలిసో తెలియక తప్పు జరిగినా ఎవరో చెప్పారని చెప్పేసి పట్టుకపోయి కొట్టడము, పట్టుకపోయి బెదిరించడము, ఎన్ని రకాలుగా అవాంఛనీయ సంఘటనలు తెలంగాణ ప్రాంతంలో జరిగిందో అందరం కళ్ళారా చూసిన వాళ్ళమే. ఇక్కడ గతంలో జరిగింది అనేది కాదు, మన ముందే జరిగింది. 10-20 సంవత్సరాల బిఫోర్ జరిగిన అంశాలను ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము. ఇప్పుడు ఎప్పుడైతే తెలంగాణ ప్రాంతంలో నక్సలిజం అనేది తగ్గిందో దాని తరువాతనే జిల్లాల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మా గ్రామంలో కానీ ఏ గ్రామంలో వెళ్ళినా చూడండి, చాలా మంది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నారు. వాళ్ళందరూ సుభిక్షంగా ఉన్నారు. అంటే ఈరోజు నక్సలైట్లు లేని గ్రామాలు ఉండటంతో మారుమూల గ్రామాలలో ఉండే కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకొని లక్షలలో జీతం తీసుకుంటున్నారు. అదే ఈరోజు నక్సలైట్లు కనుక ఉంటే వీళ్ళందరూ కనుక గ్రామాలలో ఉండే పరిస్థితి ఉంటుండేనా? వాళ్ళందరూ మళ్ళా పట్టణాలకు రావాలి, 20,000 30,000 పెట్టి ఇల్లు కిరాయిలు తీసుకోవాలి, ఫ్యామిలీని సపరేట్గా చూసుకోవాలి. ఇదంతటికి వ్యవస్థను నిర్వీర్యం చేసింది ఎవరు అంటే నక్సలైట్లు. వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని ఏ రోజు కూడా సద్వినియోగం చేసుకోలేదు. ఈ రోజు కూడా వాళ్ళు ఏదైనా ప్రజా సమస్యలు అనేటివి ఎప్పటికీ ఉంటాయి. ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది, ఎల్లుంటుంది, మనకు కూడా ఉంటాయి సమస్యలు. ఆ సమస్యలు తీరాలంటే ఒకటే, ప్రజాస్వామ్యయుతంగా రండి, కాయిదాలను పక్కకు పెట్టండి, స్వచ్ఛందంగా మీరు లొంగిపోండి, ప్రజల మధ్యలకు రండి, ప్రజా సమస్యలను లేవనెత్తండి, ప్రజల దృష్టిని మీ వైపుకు తిప్పుకోండి. ఆ ఉద్యమం ద్వారా తుపాకీని పక్కకు పెట్టి మీరు ప్రజల మధ్యలోకి వచ్చి ఉద్యమం చేస్తే కనుక ప్రభుత్వాలు కూడా చూస్తాయి. ప్రభుత్వాలు చూడని ఏడలా ప్రజలు మీకు సహకరించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది చేయండి ముందు. కానీ చర్చల పేరుతోటి వాళ్ళకు అవకాశం ఇచ్చి రిక్రూట్మెంట్స్కో లేదంటే ఆయుధాలను సమకూర్చుకోవడానికో లేదో ఇంకా వాళ్ళు సజీవంగా ఉన్నది నక్సలిజం అనేది మళ్ళా భారతదేశ ప్రజలకు చెప్పేసి వాళ్ళ గురించి లేని హైప్ క్రియేట్ చేస్తే కనుక మళ్ళా పల్లెలలో పట్టణాలలో జిల్లాలలో మళ్ళా భయభ్రాంతులకు గురి చేస్తారు. కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా లొంగిపోవడము, ఆయుధాలను విడిచిపెట్టడము, ప్రజాస్వామ్యయుతంగా బాబాసాహెబ్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారము మన హక్కులను ఎలా సాధించుకోవాలనేది వాళ్ళు కూడా క్షుణ్ణంగా మన రాజ్యాంగంలో రాశారు. కాబట్టి వాటి ప్రకారం వాళ్ళు వచ్చి కొట్లాడితే ప్రజలు హర్షిస్తారు, పార్టీలు హర్షిస్తాయి. వారు ఒక్కరే కాదు, ఈరోజు సిపిఐ సిపిఎం ప్రతిపక్షాలన్నీ వాళ్ళతో కలిసి వెళ్ళి పోరాటం చేసే ప్రజల గురించి. అంతేగాని మేము తుపాకీ పట్టుకుంటాము, తుపాకీ పట్టుకుంటే పక్కకున్నోనికి ఎవరికైనా ప్రాణభయం ఉంటుందండి. అది కాలువక పైన తుపాకీ ఉన్నదంటే దూరం ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు చేస్తున్న వ్యవస్థను పక్కకు పెట్టేసి ప్రజా జీవితంలోకి రావాలి, వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళకు లేని ఐపుని క్రియేట్ చేసి ప్రజలను తప్పుదారి విట్టించే విధంగా ఉండదు భారతీయ జనతా పార్టీ అనేది నా ఉద్దేశం. ఓకే,
ఇక ఇదే అంశంలో చర్చలో పాల్గొనడానికి మనతో పాటు డాక్టర్ శివకుమార్ టీపీసీసీ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము మావోలతో చర్చలు జరపాలని ఇతర పార్టీ వాళ్ళు అంటున్నారు. కానీ నిన్న బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చూసినట్లయితే అసలు మావోలతో చర్చల ప్రసక్తే లేదని చెప్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై మీరేమంటారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఈ నక్సలైట్స్ కానీ లేకపోతే మావోయిస్టుల గురించి కానీ ఏదైతే జనజీవన స్రవంతిలో కలుమని చెప్పి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా జరగడం జరిగింది. జనరల్గా పిలవడము, చర్చలకు పిలవడం అది సహజం. నిజంగా కూడా ఆలోచిస్తే ఇప్పుడు బీజేపీ నాయకుడు ఆయన ఇప్పుడు బీజేపీ నాయకుడు గారు మాట్లాడిన దాంట్లో కొంచెం నేను సవరణ చేస్తాను. ఎందుకంటే మరీ ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్న అది పద్ధతి కాదు. కాకపోతే ఈరోజు చర్చలు జరపాలి అనేది ఆల్ పార్టీస్ చెప్తున్న, ఒక బీజేపీ తప్ప. బీజేపీ కూడా నాకు తెలిసి అమిత్ షా కానీ ఈరోజు నరేంద్ర మోదీ గారు కూడా ముందు పోతారు. ఎందుకంటే బండి సంజయ్ చెప్పిన వ్యాఖ్యలే, అది శిరాధార్యం అనేది ఏం లేదు. ఖచ్చితంగా ఆయన చెప్పిందే ఫైనల్ అనేది ఏం లేదు. ఆయన ఆల్రెడీ మొన్నవరకు కులగణన చేయం, బీసీ కులగణన కూడా కాదు అని కూడా ఆయన చెప్పడం జరిగింది మీడియా ముందు. కానీ ఈరోజు ప్రధానమంత్రి అమిత్ షా వాళ్ళ బీజేపీ టాప్ లీడర్స్ అంతా ఏమంటున్నారు, ఇరు కులగణన చేస్తున్నారు. కానీ ఆ కులగణన చేయడానికి మొత్తానికి ఎంబడబడింది ఎవరు? రాహుల్ గాంధీ గారు. పార్లమెంట్ని స్తంభింపజేసినప్పుడు అటువంటిది కూడా వీళ్ళు అసలు వినింది లేదు. ఇదే బండి సంజయ్ అప్పుడు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలే చేయడం జరిగింది. కానీ ఈరోజు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా, ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అయినా సరే, రేవంత్ రెడ్డి అయినా సరే, మొత్తానికి మావోయిస్టులని పిలిచి చర్చలకు పిలవని చెప్పడము, దాని తర్వాత ప్రజా సంఘాలు కానీ లేకపోతే ఈ రచయితల సంఘం కానీ వీళ్ళందరూ కూడా వినపం గతంలో కూడా 20-30 ఏళ్ళ నుంచి కూడా ఇది చేయడం జరిగింది. ఒక రకంగా కొంతమంది కలిసిన వాళ్ళకి జనజీవన్ స్రవంతిలో కలిసిన వాళ్ళకి ఉపాధి కానీ లేకపోతే వేరే రకంగా కూడా అప్పట్లో ఉన్న ప్రభుత్వాలు కూడా సాయం చేయడం జరిగింది. ఈవెన్ ఎన్టీ రామారావు జమానా నుంచి కూడా చెప్పడం జరిగింది ఏంటంటే నా ఎజెండా నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అని చెప్పి మన లాస్ట్ టైం కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి ఎన్నో ఉన్నాయి, కాదంటలేం. కానీ ఈరోజు నక్సలైట్లే మొత్తానికి దేశాన్ని ఖరాబ్ చేస్తున్నారు అనడం మటుకైతే తప్పది. ఎందుకంటే వాళ్ళు ఉన్నందుకు ఈరోజు ఎవరైతే నాయకుని ముసుగుల్లో దోపుడి దొంగలు ఉన్నారో, దోచుకోపోతూ ఉన్నారో, భయభ్రాంతులు చేసేటోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నక్సలైట్స్ అయినా మావోయిస్టులు అయినా ఒక రకంగా భయం అనేది ఉండింది. కానీ ఈరోజు నక్సలైట్స్ మన దగ్గర ఏదైతే చర్చలకు పిలిచిన తర్వాత వాళ్ళు కలవడము, తర్వాత వాళ్ళు మావోయిస్టులు కలిసి అక్కడ ఆ గ్రూప్ మళ్ళీ ఇది చేయడము, తెలంగాణలో నిజంగా కూడా నక్సలిజం లేదు అనడం కానీ అది వేరు మాట. కానీ వాళ్ళ ఉన్నారు అనే ఒక భయం ఏదైతే ప్రజలకు ఈరోజు ఏదైతే మారుమూల ప్రాంతాలల్లో ఈరోజు కూడా కొన్ని జాగాలల్లో రోడ్లు లేవు, తాగునీటి వసతి లేదు. ఇటువంటి పరిస్థితులలో వాళ్ళు అక్కడుండి వాళ్ళకు సహకరించిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఈ భూస్వాములు ఎవరైతున్నారో నక్సలీల జమానా నుంచి కూడా వాళ్ళు భూములు వదులుకొని పారిపోవడమైంది. దున్నేవాడితే భూమి అనేది వాళ్ళు అప్పిచ్చిన ఒక నినాదం. కానీ ఇటువంటివన్నీ కూడా వాళ్ళు ప్రజలకు మేలు చేస్తూ ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో, దొంగలు ఉన్నారో వాళ్ళకి భయభ్రాంతులుగా చేయడం జరిగింది. వాళ్ళు ఎవరినన్నా ఎత్తుకపోతున్నారు అనుకుంటే మ్యాక్సిమంగా వాళ్ళు ఏం ఆలోచించేది, ఎదుటి వాళ్ళు తప్పు చేస్తుండ్రు, ఇది ప్రజలకు వీళ్ళ వల్ల హాని ఉంది, లేకపోతే వీళ్ళు ప్రజాధనాన్ని దోసుకుంటున్నారు అన్నప్పుడే వాళ్ళకి బహిరంగ లేఖ రాసి ఇమీడియట్గా వాళ్ళు ఫలానా మంత్రి, ఫలానా ఎమ్మెల్యే, లేకపోతే ఫలానా ఎంపీ అనే రకంగా కూడా వాళ్ళు అట్లా చేసిన రోజులు ఉన్నాయి, కాదని కాదు. కానీ ఆ భయభ్రాంతులతో కూడా కొంతమంది చేసేవాళ్ళు మొత్తానికి. ఇప్పుడు మొన్న గతం జరిగిన 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి లెవెల్ వరకు కూడా ఈరోజు ఫామ్ హౌస్ కల్చర్ వచ్చేసింది. ఒకవేళ నిజంగా కూడా ఇదే తెలంగాణలో నక్సలిజం కానీ లేకపోతే అట్లాంటి భయం ఉంటే వీళ్ళంతా ఇంత విచ్చలవిడిగా చేసేదా? చేయరు. అంటే కొన్ని ప్లస్ ఉన్నాయి, మైనస్ ఉన్నాయి, లేవని నేను అంటలేను. కానీ వాళ్ళు ఉన్నది మటుకు ఎవరినైతే నాకు తెలిసి అమాయకులను చంపిన అనేది అయితే నా దృష్టిలో లేదు. నేను కూడా ఆల్మోస్ట్ ఆల్ 83 నుంచి నేను పార్టీలో ఉన్నాను. నాకు ఈ ఎజెండా కూడా నాకు తెలుసు. వీళ్ళ ఏదైతే రచయితల సంఘంలో మీటింగ్ ఉంటే కూడా గతంలో మేము పాల్గొనింది. ఎందుకంటే అదొక రకమైన ఆ మీటింగ్లో మనకు వచ్చేది ఏమంటే అసలు ఏం జరుగుతుంది దేశంలో, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మావోయిస్టులు ఏం చేసిండ్రు, లేకపోతే వాళ్ళ అనుచరులు, లేకపోతే వాళ్ళ సానుభూతి పరులు ఏం చేసిండ్రు అనేది కూడా మనకు చెప్పేవారు. సో దాంట్లో వాళ్ళ సెమినార్స్ కూడా వింటే కూడా ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది, ఎక్కడ ఇబ్బందులు జరిగినాయి, వీళ్ళ వల్ల ఎంత బెనిఫిట్ అనేది కూడా ఆ సెమినార్లో చెప్పేవారు. కానీ ఇప్పుడు మొత్తానికి
నక్సలిజం బ్యాన్ అని లేకపోతే మావోయిస్టులని ఇంత ఇచ్చడం ఇప్పుడు కూడా ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక విన్నపం ఖచ్చితంగా లైవ్ డిబేట్లో అయినా మన స్వతంత్ర లైవ్ డిబేట్ మిడ్ డే డిబేట్ నుంచి కూడా చెప్పడం ఏంటంటే చర్చలకు పిలిచి చర్చల్లో మాట్లాడడము తప్పేం లేదు. మీరు చర్చలకు పిలిస్తే డైరెక్ట్ మావోయిస్టులు ఏం రారు, వాళ్ళ మధ్యవర్తులే వస్తారు, వీళ్ళు మాట్లాడి వాళ్ళకి రేపు అవసరం అనుకుంటే జనజీవన స్రవంతిలో కలవడం. ఇప్పుడు ఇంతకుముందు మన సిపిఎం నాయకుడు మాట్లాడుతూ ఓపెన్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే కొన్ని జాగాలలో వీళ్ళ ఉనికి కాపాడుకోవడానికి ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళ ఉనికి కాపాడుకోనికే వాళ్ళ మీద కూడా అటాక్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ అవసరం అనుకున్న దగ్గరనే చేస్తున్నారు తప్ప అనవసరంగా మేము భయభ్రాంతులు చేయాలా లేకపోతే మేము గన్లు పట్టుకున్నాం కదా ఎవరిని పడతాం భయభ్రాంతులు చేస్తాం షూట్ చేస్తాం అనేది ఎక్కడ లేదు. నేను ఒక సానుభూతి అనుకుంటారా లేకపోతే నిజం మాట్లాడుతున్నారా అనుకుంటారా అది మీ విజ్ఞతకు వదిలేసాం. కానీ మ్యాక్సిమంగా మటుకు వాళ్ళు ఉన్నది మటుకు ప్రజలకి కొంచెం ఒక రకమైన రక్షణ అనేదే ఉంటుంది. ఇప్పటికీ వాళ్ళు ఉన్నారనే భయానికైనా కొంతమంది ఈ దోపిడీదారులు లేకపోతే ఎమ్మెల్యే మంత్రుల ముసుగుల్లో సెంట్రల్ కానీ స్టేట్ కానీ మొత్తం దేశమంతా కానీ వాళ్ళందరూ కూడా కొంచెం భయభ్రాంతులతోనే ఉన్నారు తప్ప వాళ్ళు లేకుండా ఉంటే ఇంకా విచ్చలవిడిగతనం జరిగేది. అండ్ ఇంకోటి అంబేద్కర్ గారు రాసింది సమానత్వము, అందరికి కూడా ఈక్వల్ రైట్స్ వచ్చినప్పుడు అన్నాడు. ఈక్వల్ రైట్స్ వీళ్ళు ఏడ చేయనిస్తారండి? ఇప్పుడు ఆల్రెడీ మన ఖమ్మం ఇల్లందులో మావోయిస్టు నుంచి నిలబడ్డనే ఎమ్మెల్యే 25 years అంటే 5 terms ఆయన నిలబడి ఈరోజు నేను లాస్ట్ ఒక 10 years బ్యాక్ కలవడానికి పోతే సెక్రటరేట్ ఎదురుగుండా ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒక రూమ్లో ఆయన ఒక్కనే కూర్చొని ఉండే, అది కూడా గోసి కట్టుకొని. నేను ఉన్నారా ఎమ్మెల్యే గారు అని అడిగితే ఆయనే కూర్చొని నేనే బాబు అని లెక్సిండు. మామూలుగా ఒక గోసి ఒక ఇది. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే కానీ ఏ కార్పొరేటర్ కానీ ఆయన రేంజ్లో లేరు ఈరోజు. అంటే వాళ్ళకు ఒక సిద్ధాంతం అనేది ఉంది, అందరూ సమానత్వం అనే ఆలోచనతో. ఈరోజు ఆయనకు ఒక బండి కూడా లేదు. సెక్రటరేట్ అసెంబ్లీకి పోవాలంటే ఆర్టీసీ బస్సులో పోయేది ఆయన. ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలు ఓవరాల్ వరల్డ్లో లేదా మన భారతదేశంలో ఎవరన్నా అట్లా ఒక ఎమ్మెల్యే సెక్రటరేట్ అసెంబ్లీకి బస్సులో పోయే వ్యక్తి ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. ఎందుకంటే సిద్ధాంతం అనుకున్న వాళ్ళు సిద్ధాంతంగా ఉన్నారు, లేరని కాదు. అటు బీజేపీలో ఉన్నారు, సిపిఎంలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, అన్ని పార్టీలలో ఉన్నారు. కానీ ఎవరైతే నేను ఓవర్టేక్ చేస్తా, నేను డబ్బులు సంపాదిస్తా, హోదా సంపాదిస్తా అనుకున్న వాళ్ళకు మటుకు మావోయిస్టులు కానీ నక్సలైట్లు కానీ ఎప్పుడైనా యాంటీగానే కనబడతారు. ఓకే, రంగారెడ్డి గారు మీరు చెప్పండి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా శాంతి చర్చలు జరిపారు. మరి అప్పుడు శాంతి చర్చలు ఫలించాయా? ఒకవేళ ఇప్పుడు శాంతి చర్చలు జరిపితే వచ్చే ఫలితం ఏంటంటారు? ఇప్పుడు గతంలో ప్రభుత్వం నుంచే మీరు చర్చలకు రండి, సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి, మేము అవన్నీ కూడా పరిష్కారం చేస్తాం, ప్రజల కొరకు మా ప్రభుత్వం ఉంది, ప్రజా సమస్యలు ఏం చెప్పినా కూడా పరిష్కారం చేస్తాం, ప్రజల తరపున మీరు ఆయుధాలు పట్టుకొని ఆ రకంగా మీరు వ్యక్తిగత హింసావాదానికి పాల్పడొద్దని ప్రభుత్వం నుంచే ప్రకటనలు ఇచ్చేవాళ్ళు. ప్రభుత్వం నుంచి ఇస్తే నక్సల్సే చర్చలకు రావడానికి వాళ్ళు సుముఖంగా ఉండేవాళ్ళు కాదు. మేము పెట్టే సమస్యలన్నీ కూడా మీరు తీర్చలేరని చెప్పేసి వాళ్ళు అదే పద్ధతులు ఉన్నారు. కానీ ఇప్పుడు గమ్మత్ ఏందనంటే వాళ్ళేవో చర్చలకు వస్తామని చెప్పంటున్నారు. మేము ప్రజల సమస్యలపైన మీతో మాట్లాడటానికి, మీ దృష్టికి తీసుకురావడానికి చర్చలకు మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం వైపు నుంచి మాకు అవకాశం ఇవ్వండి. మేము ఇక్కడ వీళ్ళు ఆదివాసులు వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. అవన్నీ మీ పరిధిలో ప్రభుత్వం చేసే పనులే అయ్యి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈ సమస్యలన్నీ కూడా తీర్చడానికి అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు పదే పదే కోరుతున్నా కూడా మీతో చర్చలు జరిపేదే లేదు, మీతో మాట్లాడేదే లేదు, మిమ్మల్ని చంపడమే ఏకైక ఎజెండా అని చెప్పేసి ఆ రకంగా ప్రజల ద్వారా మరి ప్రజాస్వామ్య పద్ధతుల్లో అధికారులకు వచ్చినటువంటి ప్రభుత్వం, రాజ్యాంగం ద్వారా వచ్చిన ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం అనేది సరైనది కాదు. ఎందుకంటే కొంతమంది యువకులు ఏందని కొన్ని సమస్యల మీద వాళ్ళు అప్పటికప్పుడు స్పందించి వ్యక్తిగత హింసావాదం ద్వారానే ఏదైనా సాధిస్తాము, ఈ అన్యాయాల అక్రమాలు అరికట్టాలంటే, కొంతమంది దుర్మార్గాలు చేసిన వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఈ వ్యక్తిగత హింసావాదం పోయినరు, వాళ్ళు చనిపోతున్నారు, ఇతరులు చంపుతున్నారు, నష్టం జరుగుతుంది. దాన్ని ఎవ్వరూ కూడా సమర్థించడం లేదు. వ్యక్తిగత హింసావాదం కూడా సరైనది కాదు. ఏదున్నా ప్రజా ఉద్యమాలు ప్రజలు కదిలించి ప్రజల ద్వారా పోరాటాలు నడవాలి తప్ప హీరోలాగా వ్యక్తిగతంగా ఆయుధాలు పట్టుకొని చంపటం అనేది కూడా దాన్ని ఎవరు సమర్థించడం లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కోరేది ఏంది,
ఇప్పుడు ప్రభుత్వం అనేది ఈ రకమైనటువంటి పద్ధతిలో మీరు దాడి చేస్తున్నారు. పెద్ద ఎత్తున వేల మందిని దించి చంపేయడం, కేసులు పెట్టడం, మాతో పాటు అమాయకులు చనిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం. సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తామంటే ప్రభుత్వం ఆహ్వానించాలి కదా. ప్రభుత్వం ఆహ్వానించకుండా ఇంతకుముందు చెప్పాము, మీరు వినలేదు, ఇప్పుడు మిమ్మల్ని చంపడం ఏకైక ఏజెండా అంటే ఏంటది? వాళ్ళు మన వాళ్ళే కదా, భారతీయ పౌరులే కదా, మిలిటరీ మన పిల్లలే, నక్సల్స్ మన వాళ్ళే కదా. కాబట్టి చనిపోయేది వీళ్ళు, వాళ్ళు అంతా కూడా పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, రాజ్యంలో ఉన్న వాళ్ళు మనదేమైందని చెప్పేసి అట్లా మొండిగా వ్యవహరించడం సరైనది కాదు. అక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి ఖనిజ సంపద, ఆ సంపదను మొత్తం కూడా, ఆ నిక్షేపాలన్నీ కూడా వాళ్ళకు ఉపజెప్పాలనేటువంటి ఆలోచనతోటి చేస్తున్నట్టుగా అందరూ అనుకునేటువంటి పరిస్థితి. కాబట్టి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి వాటిని వెంటనే చర్చలు పిలిచి అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పాలి. ఆదివాసీలకు అవసరం ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, ఆ రోడ్లు కానీ, నీళ్లు కానీ, ఇండ్లు కానీ, వైద్యం, విద్య, ఇవన్నీ అందించడానికి కావాల్సినటువంటి ఒక ప్రణాళిక, కావాల్సిన నిధులు కేటాయించి అవి పరిష్కారం చేస్తే వాళ్ళే దగ్గరికి రానియరు. ఆ పని చేయమనండి. ఆపరేషన్ కగార్ అంటే ఆ సమస్యల మీద ఉంటే మంచిది. మనుషులు చంపడానికి కాదు. ఆపరేషన్ కగార్ అనేది మనుషుల్ని బతికించడానికి, శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ఇది ఉండాలి తప్ప అక్కడ కాశ్మీర్లో పెట్టండి. అది ఆపరేషన్ కగార్ అనేది కాశ్మీర్లో పెట్టి ఒక్క ఉగ్రవాదిని కూడా లేకుండా ఏరేస్తా అంటే దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తారు. అక్కడనేమో ఆ పని చేయకుండా ఇక్కడ ఈ పని చేస్తే సరైనది కాదు. చర్చలు పిలవాలి, మాట్లాడాలి, శాంతియుత వాతావరణం నెలకొల్పాలి, ఆదివాసులకు రక్షణ కల్పించాలి, వాళ్ళ హక్కులు ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఆ హక్కుల్ని కూడా కాపాడాలి. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో కేంద్రం వ్యవహరించడం అనేది సరైనది కాదు. సభ్య సమాజం ఒప్పుకోదు. ఓకే, కృష్ణారెడ్డి గారు, మీరు చెప్పండి. ఒకవైపు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీలు చర్చలు జరపాలని కోరుతున్నారు, అలాగే మావోల నుంచి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయి శాంతి చర్చలు జరపాలని. కానీ కేంద్రం మాత్రం ఎందుకు చర్చలపై ఆసక్తి చూపించడం లేదు? ముందుగా ఇందాక కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇది ఏంటంటే తోడేళ్ళు లాంటి వాళ్ళు మేకతోలు కప్పుకొని వచ్చి మాట్లాడినట్టుంది. ఆ రోజు శాంతి చర్చలకు పిలవడానికి పోయి వీళ్ళే కారణము. మేడం కృష్ణారెడ్డి గారిని, బ్రదర్, ఇప్పుడు మీరు కేంద్రంలో అధికారం ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళు తప్పులు చేసిండ్రు, ఆవేశంగా వాళ్ళు ప్రవర్తించారు, వ్యక్తిగత హింసావాదంతో ఉన్నారు. మీరు చర్చలకు పిలిచి వాళ్ళు చెప్పేవి, బాబు మీరు చెప్పినవన్నీ కూడా ప్రజల సమస్యలు న్యాయమైనవని పరిష్కారం చేస్తాం, ఆయుధాలు మీరు వదులుకోవాలని చెప్పొచ్చు కదా. చర్చలకు పిలవటానికి వాళ్ళు చెప్పి వినటానికి సిద్ధం కాకపోతే ఎట్లా? అది ప్రభుత్వం కదా. అవును, నేను దానికి సమాధానం చెప్తాను సార్. మీకు ఇప్పుడు ఏంటంటే గత 10 సంవత్సరాలు బీజేపీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సందర్భంలో వాళ్లకు ఒక అవకాశం ఇచ్చుకుంటూనే వచ్చారు. ఇది ఏంటంటే ఈరోజు సమస్య జటిలమైన తర్వాత మనం చర్చలు అంటున్నాం. వీళ్ళు తుపాకీ పెట్టక ముందో, ఈ విధానంలోకి పోకముందో, ఈరోజు వాళ్ళు చేస్తున్న ఇంతగానం, ఇందాక మీకు ఈ సమస్య చెప్పడానికంటే ముందు కూడా కాంగ్రెస్ నాయకులు భయపడలేదు, ఇప్పుడు భయపడుతున్నారు. తప్పే ఉంది. ఇక్కడ అవకాశం ఇవ్వదలుచుకోలేదు సార్. నేను ఇంతకు ముందు కూడా చెప్పినాను, వాళ్లకు ఏదో ఉందని చెప్పేసి మళ్ళీ ప్రజలు నక్సల్ అంటే కేంద్ర ప్రభుత్వమే దిగి వచ్చింది, వాళ్ళతో చర్చలు జరుపుతుంది, వాళ్ళు బలవంతులు, వాళ్ళను ఇట్లున్నారు, వాళ్ళ జోలికి పోవద్దనేది, ప్రజలు భయభ్రాంతులకు గురికి కావద్దు, ప్రజలు మళ్ళా అసౌకర్యంగా ఉండొద్దు, నక్సలైట్లు అనేది బాధ ఉండొద్దు అనే దాని మీదనే ఈ చర్చ అంతా. వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి మాట్లాడితే ఏంటంటే వాళ్ళను హీరోలను చేసినట్టు అవుతుంది. అది అవకాశం ఇచ్చినాడు, ఆ హీరోయిజం అనేది వాళ్ళే రాలేరు. మీరు కూడా చెప్పారు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పిలిచింది, వీళ్ళు పిలిచినాడు, వాళ్ళు రాలేరని. ఎందుకంటే వాళ్ళు స్ట్రెంత్ ఎన్నుకున్నాడు, వాళ్ళు ఎక్కువ ఎవరి మాట వినలేరు. ఈ రోజు వీక్ అయ్యారు, నక్సలిజం అనేది ఎండింగ్ స్టేజ్కి వచ్చింది, మళ్ళీ దాన్ని బలోపేతం చేయడానికో, మళ్ళీ ఆ ఉనికి ఉన్నదని కేంద్ర ప్రభుత్వం వచ్చేసి వాళ్ళతో చర్చలు జరుపుతుందంటే వీళ్ళు చాలా బలంగా ఉన్నారనుకుని అయిపోయిన కనుక ప్రజలకు ఇవ్వద్దు అనేదే బీజేపీ ఉద్దేశం. వాళ్ళు ఒకటే కోరుకునేది, వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా రమ్మంటున్నాము. మీ సిపిఐ సిపిఎం వాళ్ళు ఎట్లా ఉద్యమం చేస్తున్నారు ప్రజా సమస్యల మీద, వాళ్ళని కూడా వచ్చి పోరాటం చేయమంటున్నాము. ఇవాళ మేము అధికారంలో ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు, వాళ్ళు వచ్చినా ఎప్పుడైనా మేమైనా ప్రజా పోరాటం చేయాల్సిందే,
ప్రజా సమస్యలు వచ్చినాడు నిరంతర ప్రక్రియ, ఒక రోజుతో తీరే సమస్యలు కాదు. ఈ రోజు తీరిన తర్వాత రేపు సమస్య రాదని కాదు, ప్రతిరోజు ఒక సమస్య ఉత్పన్నం అవుతూనే ఉంటది. దాన్ని ఎంత తెలివిగా, ఎంత ఈ ఎదుటి వ్యక్తికి ఇబ్బంది లేకుండా ఆ సమస్య తీరుస్తున్నాం అనేదే ఇంపార్టెంట్. ఏ ప్రభుత్వం వచ్చినా సమస్యలు లేకుండా ఏది ఉండదు, సమస్య రాకుండా ఉండదు, ఎన్ని చేసినా వస్తుంది. ఇంకోటి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఏడ కూడా రోడ్లు వేయలేరు, ఇది వేయలేరు. అయ్యా కాంగ్రెస్ నాయకులారా, 50 సంవత్సరాలు తెలంగాణలో పాలన చేసింది మీరే, మరి ఏ ఊరికి కూడా ఏ రోడ్లు లేదు అనుకుంటే మీదే. అక్కడ నక్సలైట్లు పెరిగిండ్రు, నక్సలిజము అక్కడ సమతుల్యము లేదు అనే దాని మీదకి వెళ్ళి భూస్వామ్య వ్యవస్థను మీరు ఎట్లా ఉపయోగించుకున్నారు, భూస్వాములను అనేది తెలుసు, దాంతో మీరు రాజకీయంగా లబ్ధి పొడగు ఉంది అనేదే దాని మీదనే నక్సలైట్లు పుట్టింది. మీ కాంగ్రెస్ చేసిన తప్పిదాలతోటే నక్సలిజం పుట్టింది. దాని తర్వాత మావోయిస్టులుగా రూపాంతరం చెందారు, దాని తర్వాత గ్లోబలైజేషన్ అయ్యారు. వాళ్ళ ఈ రోజు తుపాకీ పట్టుకోవడానికి ముఖ్య కారణం ఎవరై అంటే కాంగ్రెస్ పార్టీ. దేనికి దేశంలో ఉత్పన్నమయ్యే ప్రతి సమస్యకు కాంగ్రెస్ పార్టీయే. ఓ కృష్ణారెడ్డి గారు, అట్లా అనుకుంటే 11 సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి సెంట్రల్లో కానీ. ఇప్పటి వరకు ఈ శివకుమార్ గారు మీరు మాట్లాడినప్పుడు నేను ఓపికే ఉన్నా, ఓకే. మీరు నోట్ చేసుకోండి, నాకు సమాధానం చెప్పండి. మీకు ఈ రోజు సమస్యలు ఉత్పన్నం అవడానికి వెనుకన ముందు కాంగ్రెస్ పార్టీ కారణం అంటున్నా. అయితే డైరెక్ట్ గానైనా సమస్య ఉంటుంది, వాళ్ళు చేసిన తప్పిదానికి అదొక సమస్య కావడము. అయితే బ్యాక్ ఎండ్ నుంచి మీరు దాని నుంచి ముందు నుంచి ఏదో విధంగా రాజకీయ లబ్ధి గురించి మీరు చేసిన తప్పులు ఈ రోజు దేశానికి బట్టి ఈ రోజు వరకు కూడా మనకు సమస్యగా తయారైనాయి. ఈరోజు జమ్మూ కాశ్మీర్ సమస్య కానీ, చైనా సమస్య కానీ, పక్క దేశాలలో సమస్య కానీ, ఆ రోజు నేను చెప్తాను మీకు, ఆ రోజు జమ్మూ కాశ్మీర్ మన దాంట్లో కలుస్తానన్నాడు. నెహ్రూ ఏం చేసిండో తెలుసు, ఐక్యరాజ్య సమితికి ఎందుకు తీసుకెళ్లాడో తెలుసు. ఆ రోజు వల్లభాయ్ పటేల్ గారు దాన్ని ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ సంస్థానాన్ని 500 సంస్థానాలను విలీనం చేసినట్టు కూడా జమ్మూ కాశ్మీర్ చేద్దామంటే లేదు, ఇది మనం ఐక్యరాజ్య సమితి పోదామని చెప్పేసి అక్కడికి తీసుకుపోయి దాన్ని సమస్యలు జటిలం చేసింది తెలుసు. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వాన్ని భారతదేశానికి ఇద్దామంటే ఇక్కడ కాకుండా చైనాకి తీసుకుపోయింది. ఇవన్నిటికీ సమస్యకు ఈ రోజు ఒకటండి, ప్రతిదానికి ఒక పరిష్కారం అంటూ వస్తుంది. చర్చలు అనేది సమస్యకు ఈ వీళ్ళతోటి పరిష్కారం కాదు. ఎందుకు అంటే తుపాకీ పట్టిన వాళ్ళతో అయితే రేపు రౌడీ కూడా ఒక గుండా కూడా ఒక తుపాకీ పట్టుకున్నాడు వాటితో చర్చలు జరపమనే పరిస్థితికి వస్తుంది. అది వద్దు, వాళ్ళు పక్కకు పెట్టేయాలి, ప్రజా జీవితంలోకి రావాలి, ప్రజా సమస్యల విధంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాలి. లేదంటే ఇంకోటి నలుగురికి గన్మెన్లను వేసుకొని నలుగురికి గన్లు మాతోటి చర్చలు చేయమంటే కష్టమైతుంది. ఆ పరిస్థితి వద్దనేదే మా శివకుమార్ గారు మీరు చెప్పండి. నేను ఏమంటున్నా అంటే కృష్ణారెడ్డి గారు ఏమంటున్నారు, ఇదంతా చేసింది కాంగ్రెస్ పార్టీ తప్పిదాం అంటున్నారు. సరే కాంగ్రెస్ పార్టీ ముందు పుట్టింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని అంటున్నారు, రైట్, ఓకే. మీరు 11 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ చేసిన దానికంటే మంచి ఎంత చేసిండ్రు, విధ్వంసం ఎంత చేసిండ్రు. ఇప్పుడు మొన్న జరిగిన దాంట్లో కూడా ఇంటెలిజెన్సీ కానీ లేకపోతే మీ గవర్నమెంట్ ఫెయిల్యూర్, హోమ్ మినిస్టర్ ఫెయిల్యూర్ అంటుండ్రు. మరి ఇంత పెద్ద జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇటువంటి దానికి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. నో డౌట్ మీరు అన్నట్టు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడడం జరిగింది, ఇక్కడనే సాల్వ్ చేయాలంటే ఇక్కడ సాల్వ్ కాని పరిస్థితులనే ఐక్యరాజ్య సమితికి తీసుకుపోవడం జరిగింది. అది అయినా కూడా తెలుసు. కానీ ఏమంటే బీజేపీలో ఒక రకంగా విభేదించాలనే రకంగానే మాట్లాడతారు తప్ప ఖచ్చితంగా ఆ సమస్యని ఎట్లా పరిష్కరించాలా, ఏ రకంగా అనేది ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కరిలాగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చెప్పింది గుమ్మడి నరసయ్య గురించి. 5 times ఎమ్మెల్యేగా ఉండి ఇల్లందుకని ఈరోజు ఆయనకు ఒక మోటార్ సైకిల్ లేదండి, ఉండడానికి ఇల్లు లేదు. ఇప్పుడు మిగతా మీరు మామూలుగా మీరు గ్రేటర్ హైదరాబాద్ తీసుకోండి, ఇండియా మొత్తం తీసుకోండి, ఏ కార్పొరేటర్ అన్నా బండి లేనోడు కానీ లేకపోతే ఇల్లు లేనోడు ఉన్నారా? 100,000 ఒక్క టర్మ్ గెలిస్తే 100,000 కోట్లు సంపాదించండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళ అఫిడవిట్ ఏంది, వాళ్ళకు భయం అనేది ఈ రకంగా ఉండింది. ఇప్పుడు భయం అనేది లేదు. ఈ 10-12 years నుంచి భయం అనేది పోయింది. 2004లో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు నక్సలైట్లని జనజీవన స్రవంతిలో కలవడం అని చెప్పి పిలిచినప్పుడు కొన్ని రకాలుగా ఇబ్బందులు కూడా జరిగినాయి. కొన్ని రకాలుగా చర్చలకు వచ్చిన వాళ్ళని తీసుకొని వాళ్ళని జనజీవన స్రవంతిలో కల్పించినందుకు వాళ్ళకి మీరు ఇట్లా బతకడని చెప్పి
వాళ్ళకి లైఫ్కి ఇవ్వడం, వాళ్ళ మీద పెట్టిన ఏదైతే అమౌంట్ ఉండేనో అది కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి కొన్ని జరిగినాయి, కాదని కాదు. కానీ ఈరోజు ఇప్పుడు మొత్తానికి రాజకీయ నాయకులకి ఏదైతే ఒక భయం అనేది ఉండిందో వీళ్ళ వల్ల ఈరోజు ఆ భయం లేకుండా పోయింది అనేది నేను ఒక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధుడిగా ఒక లైవ్ డిబేట్లో చెప్తున్న మాట. ఎందుకంటే మొత్తానికి ప్రజలల్లో వీళ్ళ వల్ల ఒక సానుభూతి ఉంది. నిజంగా కూడా నక్సలైట్లు ఉన్నప్పుడు కూడా ఎవరినన్నా ఎత్తుకపోయినరు అంటే వాళ్ళ మీద వాళ్ళని హెచ్చరించి 1కి 2 సార్లు 3 సార్లు మీరు తప్పు చేస్తున్నారు, మీరు సరిదిద్దుకోండి, లేకపోతే మిమ్మల్ని లేపుకెళ్ళిపోతామని చెప్పి, కిడ్నాప్ చేస్తామని చెప్పి అట్లా తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారు. గతంలో మా స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే సుధీర్ కుమార్ అని చెప్పి ఆయనను కూడా ఎత్తుకొని పోయినారు, పోలేదని కాదు. నేను ఏమంటుంటే మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆయనను తీసుకుపోయిన రోజులు కూడా ఉన్నాయి. అది మళ్ళీ తర్వాత వదిలిన తర్వాత ఆయన సెటరేట్ అయ్యిండు. అంటే కొన్ని జాగాలలో కొన్ని జరుగుతాయండి. మావోయిస్టులు కూడా ఆల్మోస్ట్ ఆల్ అదే స్థితిలో పోతున్నారు. కానీ ఈరోజు వినేటోళ్ళు అంటే నాణ్యానికి 2 టైపులు అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు కృష్ణారెడ్డి గారు చెప్పేది ఒక టైపు, ఇప్పుడు నేను చెప్పేది ఒక టైపు. అంటే నేనేమో ప్రజలకి ఇటు మావోయిస్టులు కానీ లేకపోతే నక్సలైట్లు కానీ చేసిన మంచితనాన్ని నేను చెప్పడం జరుగుతుంది. కానీ ఆయన మటుకు రేపు గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పి పబ్లిక్ అనుకుంటే, గవర్నమెంట్ ఫెయిల్ అయిందని ఎందుకు అనుకుంటారు పబ్లిక్? మీరు కరెక్ట్గా మీరు చేసేది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాలలో మీరు ప్రజలకు ఇచ్చిన హామీ కానీ లేకపోతే మీరు చేస్తానది శౌచాలయాన్ని అవి కూడా కంప్లీట్ లేదు. ఇటు ఆ రకంగా ఆలోచిస్తే వాళ్ళు ఇచ్చిన కాలాదన్ కానీ లేకపోతే మిగతా ఎన్ని చెప్పినా నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా ఇద్దరు జాయింట్గా నడుపుతున్న ఈ 10-11 సంవత్సరాలలో వాళ్ళు చెప్పింది ఏది చేయలేదు. కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేయలేదని ఇప్పుడు రంగారెడ్డి గారు ఓపెన్గా చెప్పింది. అందుకే మీరు ఇచ్చారు, మీరు చేయండి అని చెప్తున్నారు. మీరు ఏదైతే ప్రజలకు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారో, మేనిఫెస్టోలో పెట్టారో, మీరు అవన్నీ ఫుల్ఫిల్ చేసిండ్రా? ఈరోజు వరకు కూడా విభజన హామీ చట్టం కింద జరగాల్సినవే జరగలేదు. ఇక మిగతా మీరు ఏం చేస్తారనేది గాడ్ నోస్. ఓకే, రంగారెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పటికే ఆపరేషన్ గగార నేపథ్యంలో మావోలు చాలామంది హతం అవడం, అలాగే కీలక నేతలు కూడా. ఓకే, ఇక నెక్స్ట్ మనము కృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్దాము. సార్ చెప్పండి, ఇప్పటికి ఆపరేషన్ కగార్లో చాలామంది మావోళ్ళు మరణించడం జరిగి మనం చూస్తూ ఉన్నాము. అంటే రాబోయే రోజుల్లో ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 నాటికి కూడా అంతం చేస్తామనే వ్యాఖ్యలను మనము ఇక్కడ వింటూ ఉన్నాము. అంటే రాబోయే రోజుల్లో భారతదేశము నక్సస్ లేని దేశంగా ఉండబోతుంది అనుకోవచ్చా? మేడం, ఎక్కడైనా ఏ అభివృద్ధికైనా మనము ఒకటి మేడం, మనం ఇంట్లో అన్నీ చక్కగా సరిదిద్దుకుంటేనే మనకు దేనికైనా పనికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈరోజు ఏ ప్రాంతం పోదామన్నా ఏదైనా కొంత భయభ్రాంతులకు గురి అవుతున్నారు. నక్సలిజం అనేది మెయిన్ ఎజెండా భయభ్రాంతులకు గురి చేయడానికి. ఇప్పుడు ఇందాక శివకుమార్ గారు చెప్తున్నారు, నక్సలైట్ల అంటే భయంతో పనిచేస్తున్నారు. నక్సలైట్ల అంటే వీళ్ళకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదా? అట్లా అనుకుంటే మరి ప్రతి ఒక్కరికి తుపాకీ ఇచ్చేసేయాలి. వీళ్ళు నక్సలైట్లు అనేది జాతికి, మన దేశానికి ఇండైరెక్ట్గా మన ఇంట్లో మన సంసారాన్ని మనం చక్కగా దిక్కులేని పరిస్థితుల వాళ్ళు క్రియేట్ చేసి, ఎక్కడైతే తీవ్రవాదం ఉందని ఇప్పుడు మనం మన బయట దేశం గురించి మాట్లాడుతున్నాం. తీవ్రవాదం మన ఇండైరెక్ట్గా ఉన్న తీవ్రవాదాన్ని ఇది తీవ్రవాదం అనలేము, కానీ మనలో మన సమస్యను తీవ్రవాదంగా భావించాల్సిన పరిస్థితికి తీసుకొస్తున్నారు. తుపాకీని పట్టుకొని సపోజ్ ఇప్పుడు ఛత్తీస్గఢ్లో పోవాలంటే ఎట్లా పోతారండి? దండకార్యంలోకి పోయి నిమ్మలంగా పోయి రాగలుగుతారు ఒక ప్రభుత్వ అధికారి? మరి అక్కడ పోయి పాలన ఎలా చేయమంటారు? ప్రజలకు సౌకర్యాలను ఎలా కల్పించాలంటారు? వచ్చిన వాళ్ళను వీళ్ళకందరికీ తుపాకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నారు? వీళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నారు? ఎక్కడి నుంచి వీళ్ళకు తుపాకులు వస్తున్నాయి? వీళ్ళకు తిండి తిప్పలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరిని బెదిరించి ఇంతకాలం తీసుకుంటున్నారు? ఇదంతా కూడా చూడాలి. ఇదంతా ప్రజాధనమే కదా. అదంతా కూడా వాళ్ళు తుపాకులకు పెట్టేది, వాళ్ళంతా చేసేది, వాళ్ళంతా చేసి జీవన ఉపాధి కల్పించుకొని పని చేసుకుంటే వాళ్ళ తుపాకులతోటి ఆ దండకార్యం అంతా కూడా శస్యశాలం చేయొచ్చు, రోడ్లు వేయచ్చు, వాళ్ళకి ఇళ్ళు కట్టియచ్చు. ఇవన్నిటిని పక్కకు పెట్టేసి అదేదో చూపించేసి ఈరోజు వాళ్ళు సమస్యలు ఎదుర్కొన్నారు. ఇది అంతమయ్యేంత టైంకి వచ్చింది, ఊపిరికి వచ్చింది నక్సలిజం అనేది. దాంతో వాళ్ళు ఏదో ఉనికిని కాపాడుకోవడానికని చర్చల పేరుతోటి దేశవ్యాప్త చర్చ చేసుకోవాలి, మళ్ళీ యువతను ఆకర్షించాలి, మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకోవాలి, మళ్ళీ దండకార్యాలయంలో కానీ మళ్ళీ ప్రతి రాష్ట్రంలో మా ఉనికిని నిలబెట్టుకోవడానికి దీనికి ఒక మీడియన్ ఎజెండాగా పెట్టుకొని వాళ్ళు చర్చల ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చిండు.
కానీ ఈ చర్చలను సమ్మతించే పరిస్థితి లేదు. దానికి మళ్ళీ అవకాశం ఇచ్చి మళ్ళా దాన్ని ఎండిపోయే మొక్కకు నీళ్లు పోసి పెంచే పరిస్థితి మేము చేయమనేది నేనైతే అనుకుంటున్నాను. అది ఎందుకంటే అదొక విషం మొక్కలాగా పొరిగింది, అది అట్లనే ఎండిపోవాలి. దాన్ని లేదనుకుంటే మనం తీసి పారేయాలి. కానీ దాన్ని మాత్రం కనుక మనం ఒక అవకాశం ఇచ్చి చూద్దామనుకుంటే మళ్ళా రిక్రూట్మెంట్స్ పెరిగి మళ్ళా దాని గురించి లేనిపోని మీడియాలలో ఎక్కడ పడితే అక్కడ చర్చలు జరుగుతున్నాయి, ఇట్లా అట్లా వాళ్ళు ఏదన్నారని లేని హైప్ని క్రియేట్ చేసి వాళ్ళకు మళ్ళొకసారి నక్సలిజాన్ని పెంచుకోవడానికి, వాళ్ళ రిక్రూట్ని పెంచుకోవడానికి, మళ్ళీ ఆయుధాలను సమకూర్చుకోవడానికి, మళ్ళీ మేమున్నాము కేంద్ర ప్రభుత్వం మాతో చర్చలు జరిపిందని చెప్పేసి ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరింపు ధోరణిలో లేఖలు రాసి ఇక్కడ ఇది చేయొద్దు, అక్కడ అది చేయొద్దు, ఈరోజు బంధు అంటే బంధు, ఓపెన్ అంటే ఓపెన్ అనే విధంగా ఈరోజు తెలంగాణ సస్యశలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. గతంలో నేనే చూసిన, నా చదువు నేను ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్న నాడు చూసిన నెలలో 4-5 రోజులు నక్సలైట్ల బంధు. అది ఎందుకు బంధు, ఎవరిని ఉద్ధరించడానికో తెలియదు. బంధు అనగానే వ్యాపారస్తులు నష్టపోయేవారు, కాలేజీలు నష్టపోయేవాళ్ళు, కూలీనాలు చేసేవాళ్ళు నష్టపోయారు. ప్రతి ఒక్కరికి నష్టమే కదా. ఇదంతా సమస్యలకు వాళ్ళు ఒక కారణం అయినరు. మీరు ఒకటే ఈ చావును ఒకటే అనుకుంటున్నారు, ఇది ఒకటే కాదు. తెలంగాణలో వాళ్ళ బాధితులు ఈ రోజు వరకు 30-40 సంవత్సరాలైనా వాళ్ళ కుటుంబాలు కోలుకోవట్లేదు. ఇంటిలో పెద్ద వాళ్ళ ఇంట్లో సంపాదన సృష్టించే వాళ్ళని హత్యలు చేశారు, వ్యాపారం చేసే వాళ్ళని బెదిరించి వసూళ్లు చేస్తే వాళ్ళ వ్యాపారాలు లాస్ అయ్యి వాళ్ళు ఈ రోజు వరకు కూడా కోలుకోలేని పరిస్థితులలో ఈరోజు తెలంగాణ పల్లెలలో గంజీలు అనేటివి ఉండి వర్తక వ్యాపార వర్తులు ఉండే వాళ్ళందరూ ఎటుపోయారు. ఈ రోజు కొనుగోళ్లు జరగట్లేదు. ఎక్కడేం జరగట్లేదంటే వీళ్ళ మూలంగా ఆ రోజు నష్టపోయిన వ్యక్తులు ఎక్కడ నిర్వీర్యమైపోయింది. ఇప్పుడే రైతు వేదికల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గిట్టుబాటు ధరగా ఐక్య వేదికల ద్వారా ఐకేపీల ద్వారా కొనుగోలు చేస్తే ఇప్పుడు తెలంగాణలో పల్లెలు కొంత సస్యశ్యామలమవుతున్నాయి. అదే కొద్దిగా అకాల వర్షాలతోటి కొద్దిగా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అకాల వర్షాలతోటి ధాన్యం నానిపోతే ఆ ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడలేని రేవంత్ రెడ్డి గారు ఈ నక్సలిజం అనగా ఎక్కడో ఛత్తీస్గఢ్లో జరిగేదాన్ని తీట చర్చలు జరుపుతామని చెప్పేసి తెలంగాణ ప్రజానీకాన్ని మళ్ళీ పక్కదారి పట్టించడానికి ఒక ఎత్తుగడ వేశాడు తప్ప ప్రజా సమస్యలు ఈరోజు నువ్వు చేయాలనుకుంటే వరి నానిపోయింది అకాల వర్షాలతోటి, దాని కొనుగోలు గురించి చూడండి. తెలంగాణలో ఎంత ధాన్యం నానిపోయింది, ఆ నానిపోయిన ధాన్యాన్ని ఎంత కొనాలి, ఎక్కడెక్కడ ఎంత ఉంది, ఎక్కడ కొనుగోలు జరగట్లేదు. కొనుగోలు జరగకపోతే మనం ఎలా కొనుగోలు చేయించాలనే దాని మీద రాజకీయ నాయకులు జానారెడ్డిని కలిస్తే మంచిగుంటది. జానారెడ్డి ఏం చేశాడో తెలంగాణ ప్రజానికానికి అందరికీ తెలుసు. పెద్ద మనిషి ముసుగులో ఆయన చేస్తున్నది ఏందో కూడా తెలుసు. ఇవన్నిటి వ్యవహారాలన్నింటినీ కూడా మనం మరొకసారి డిస్కస్ చేయొచ్చు. కానీ ఫస్ట్ తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడు 2-3 రోజుల నుంచి అకాల వర్షాలు పడి ధాన్యం నానిపోయి అగమ గోచరంగా ఉన్న రైతులను యుద్ధ ప్రతిపదికన కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి చర్చ వేదిక ద్వారా డిమాండ్ చేస్తుంది. ఓకే, శివకుమార్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి మావోయిస్టులు వస్తే వారికి సరైన గౌరవం దక్కుతుందంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చర్చలకు పిలిచినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వీళ్ళు సమాధానం అయినంత మట్టుకు ఇద్దరి మధ్యన ఒక సంధి కుదరడం వరకే ప్రభుత్వం చేస్తున్న చర్చలు. వాళ్ళు ఖచ్చితంగా జనజీవన స్రవంతిలో వస్తే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఎజెండా ఏంది, వాళ్ళ ఎజెండా పట్టే మళ్ళీ పోయినరు. ఈరోజు కృష్ణారెడ్డి గారు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా మొత్తానికి వాళ్ళని పిలిచి చర్చలకు విలువని చెప్పి ఆయన స్వయంగా చెప్పింది కాదు. ఆల్రెడీ పీపుల్స్ వార్ నుంచి కానీ లేకపోతే రచయితల సంఘం నుంచి కానీ వరవర్రావు బాలగోపాల్ వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రిని వచ్చి రిక్వెస్ట్ చేసి చెప్తే వాళ్ళంతా నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ తరఫున కూడా ఓపెన్గా చెప్పడం జరిగింది వీళ్ళని చర్చలకు పిలవండి అని చెప్పి. ఇది ఒక ఆయన చెప్పిన దానికి. ఇంకోటి ధాన్యం గురించి మాట్లాడుతుండ్రు. ధాన్యం ఏదైతే తడిసిన ధాన్యం ఉందో ఖచ్చితంగా పనికొచ్చే ప్రతి ధాన్యాన్ని కూడా కొనండి, రైతులకి నష్టం కాకుండా చూడండి అని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఏదైనా అదే అకాల వర్షాలు జనరల్గా పడే వర్షాలు కాబట్టి అకాల వర్షాలు కాబట్టి దానికి ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా
చెప్పడం జరిగింది. అధికారులు వాళ్ళు ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో అక్కడ వాళ్ళు సర్వేకి కూడా వెళ్ళడం జరిగింది. అవన్నీ అంచనాలు వస్తాయి. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు, దాని తర్వాత నివేదిక ఇచ్చిన తర్వాత దానికి వాళ్ళకి ఎంత నష్టపరిహారం చెల్లించాలో అది చెల్లిస్తారు. ఇంకోటి ఇప్పుడు మావోయిస్టు పరంగా ఆలోచిస్తే చర్చలకు పిలిస్తే నష్టం ఏందండి? ఇప్పుడు వీళ్ళు మొత్తానికి ఖతం చేస్తామని వాళ్ళు కూడా ఆల్రెడీ మేధావులు, ఎడ్యుకేటెడే ఉన్నారు. అన్ఎడ్యుకేటెడ్ ఎవరు లేరు. ఆల్రెడీ మంచి మేధావి వర్గమే అక్కడ పోయింది. ఇక్కడ ఈ ఉన్న సమాజంలో న్యాయం జరగడం లేదు. మనం అక్కడ ఉండి ఏదన్నా చేయాలనే ఆలోచనతో పోయిన వాళ్ళే వాళ్ళందరూ కూడా. ఎవరో మంచిగా ఆడ ఎంజాయ్ చేస్తున్నాము, అడవిలో పోయి ఉంటాం అనేది కాదు వాళ్ళు పోయింది. ఇక్కడ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఆ కష్టంలో ఉండి కూడా వాళ్ళు ప్రజలకు మేలు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏసీ గదిలో కూర్చున్న చేయలేని పని కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేస్తున్నారు. అందుకు ఈరోజు ఆపోజిషన్ పార్టీ బీజేపీని వదిలేస్తే ఆపోజిషన్ పార్టీ అన్నీ కూడా మామూలుగా చర్చలకు పిలవడం చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా నాకున్న అనుభవం ప్రకారం కూడా ఈ బండి సంజయ్ ఇచ్చిన కామెంట్లు పక్కన పోతాయి. బహుశా సారీ కృష్ణారెడ్డి గారు, ఒకవేళ మీరు అనుకుంటే కూడా జరగకపోతే అమిత్ షా గారు కానీ నరేంద్ర మోదీ గారు కానీ ఖచ్చితంగా మొన్న ఏదైతే కులగణన చెయ్యము అని చెప్పి ఇప్పుడు చేస్తామనేట్లయితే అనౌన్స్ చేసిండ్రో చర్చలకు కూడా వాళ్ళు పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఏం జరుగుతుంది అనేది. రేపు చర్చలకు పిలవకపోతే ఇది మొత్తానికి వాళ్ళ సంఖ్య తగ్గిండొచ్చు, కానీ మొత్తానికి ఆ సిస్టమ్ ఎక్కడ పోలేదు. సిస్టమ్ ఉంది. చర్చలకు పిలుస్తేనే రేపు ఇరు వర్గాలకు ఆ ఉన్నోళ్ళని కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా మీరు వాళ్ళ చర్చలలో వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి, ఆ డిమాండ్స్ ప్రజల మీదకే, ప్రజలకు బెనిఫిట్ అయ్యే డిమాండ్సే పెడతారు తప్ప మేము ఇంట్లో జనరల్గా జనజీవన స్రవంతిలో వస్తున్నాము మాకే అంత బెనిఫిట్ ఇచ్చేయండి, లేకపోతే మేము ఈ పీఎం పదవి నాకు ఇవ్వండి, లేకపోతే మేము హోమ్ మినిస్టర్ పదవి అని అడుగుతలేరు వాళ్ళు. ఖచ్చితంగా ప్రజలకు జరిగే మేలు, లేకపోతే మీరు చేస్తున్న సిస్టంలో ఇది తప్పు ఉంది, ఇది సరిచేంజ్ అని చెప్పి ఆ చర్చలే వాళ్ళు పెడతారు తప్ప ఖచ్చితంగా మీ పొజిషన్ మాకేండి, లేకపోతే మీరు సంపాదించిన డబ్బు ఇవ్వమని వాళ్ళు అడుగుతలేరు. వాళ్ళు అడవిలో ఉండి ఒక పూట తినకుండా లేకపోతే అక్కడ ఉండి ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళు. జనరల్గా వాళ్ళు చేసేది కూడా ఒక ఐడియాలజీ. అది ఇక్కడికైనా అక్కడ వెళ్ళి నేను అక్కడ నుంచి చేస్తే కొంచెం వీళ్ళు మారుతారు అనేది ఉంది. అది ఖచ్చితంగా ఇప్పటివరకు జరిగింది. అది కాంగ్రెస్ చేసిందా, బీజేపీ చేసిందా, లేకపోతే టీడీపీ చేసిందా, ఇంకెవరో చేసిండ్రో అనేది కాదు. ఖచ్చితంగా సిస్టమ్ని ఎప్పటికప్పుడు ఇబ్బందిగా ఉంటే వాళ్ళని సెటిల్ చేయడానికే ప్రయత్నించారు. ఓకే, కృష్ణారెడ్డి గారు, ఇక చివరిగా చెప్పండి. మీరు అంటున్నారు చర్చలు జరిపితే మావోలు మళ్ళీ వాళ్ళ ఉనికిని చూపించుకోవడానికి అని అంటున్నారు, లేదంటే ఇంకా యువత ఆకర్షింపబడడానికి అని అంటున్నారు. అసలు నక్సల్ ఉద్యమము అవ్వడానికి కారణం ఏమంటారు? అంటే ఆదివాసులే కాదు, చదువుకున్న వాళ్ళు, యువత, అలాగే ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉద్యోగాలు వదిలేసి నక్సల్స్లోకి వెళ్ళడానికి లోపం ఎక్కడుందనుకోవచ్చు? మేడం, ముందుగా నక్సలైట్లో చేరిన వాళ్ళ దాంట్లో నాకు తెలిసి నేను కొంతమందిని చూసినాను. అంటే 20-30% ఏదో మారుద్దాము, ఏదో సమాజంలో లోపం ఉంది మారుద్దామని పోయిన వాళ్ళు ఒక 10-20% అయితే, వ్యక్తిగత సమస్యల మీద, వ్యక్తిగతంగా ఉన్న ఇబ్బందుల మీద, ఊళ్ళో ఉన్న గొడవల మూలంగా నేను నక్సలైట్ని అయితే వాడు భయపడతాడు, నన్ను నక్సలైట్లు అంటే వీడు భయపడతాడు, నేను ఒక తుపాకీ వేసుకొని తిరిగితే నన్ను ఒక హీరో అంటాడు అనే ఉద్దేశం కొద్దిగా పోయిన వాళ్ళు కొంతమంది ఏమంది అంటే నక్సలైట్లో పోయి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండి బయటకు వస్తే ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది, 5-6 లక్షలు 2 లక్షలు 3 లక్షలు ఇస్తాము, ఏదో ఇది చేస్తే మేము మళ్ళీ బయటకు వచ్చి జనసేవంతులు కలుగుతామని చెప్పేసి కొందరు పోయిన వాళ్ళు, కొందరు పోయి అవాజుబాలు అయిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఏంటంటే దానికి ఒక సిద్ధాంతం లేదు, దానికి ఒక రిక్రూట్మెంట్కి ఒక ప్రతిపదిక లేదు. మనం ఒక ఉద్యోగం చేయాలన్నా, చిన్న పని చేయాలన్నా, మన ఇంట్లో పని వాళ్ళని పెట్టుకోవాలన్నా, మన వ్యవసాయం చేయించుకోవాలన్నా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ చూస్తాము, వాళ్ళకున్న స్థితిగతులను చూస్తున్నాము, వాళ్ళు ఎంతవరకు మనకు ఇదవుతారు, వాళ్ళు మన దాంట్లోకి వస్తున్నప్పుడు, మన దగ్గర చేస్తానని వస్తున్నప్పుడు మనకి అవనభావం ఎంత ఉంది, ఏ పంట పని చేయగలుగుతాడు, ఏ కలుపు కరెక్ట్ తీయగలుగుతాడు అని చూస్తాం. మరి నక్సలైట్ల ఉద్యమంలోకి పోయేటోళ్లకు ఏది అన్ఎడ్యుకేటెడ్స్, ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళు, ఎడ్యుకేషన్ లేనోడు, మంచోడు, చెట్టోడు, ఎక్కడనో కేసులు చేసుకొని దౌర్జన్యం చేసి అందులో పోయి అరెస్టులు కాకుండా నీకు నక్సలైట్లలో దేనిపోయి ఇవంతా అంటే కలిగూర గంప చేసేసి దాన్ని ఒక ముద్ర వేసుకొని ఆ రూపంలో మారడం అనేది చాలా పెద్ద తప్పు. అది వాళ్ళు మార్చారు. వాళ్ళకు విధి విధానం లేదు, ఎవరిని బట్టే వాళ్ళని చేంజ్ చేసుకొని
ఎట్లాంటి అరాచకాలు చేయనో అలాంటి అరాచకాలు చేశారు. మళ్ళొకసారి ఆ అరాచకాలకు అవకాశం ఇవ్వద్దు అనేది భారతీయ జనతా పార్టీ ఉద్దేశము. మరొకసారి వాళ్ళు రావాలనుకుంటే ఇవన్నీ ఎందుకండి, చర్చలు ఎందుకు, వాళ్ళకి ఎందుకు? ప్రజాస్వామ్యంలోకి వచ్చేసి తుపాకులు పక్కకు పెట్టండి. ప్రజాస్వామ్యయుతంగా ప్రపంచ దేశాలు కొట్లాడుతున్నాయి, ఎలా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడతలేరా? ప్రజా సమస్యలు నిధులేదా? అంతకంటే ఎక్కువనైతే మన భారతదేశంలో స్వతంత్రం వచ్చినాడు ఉండే, తర్వాత కొన్ని సమస్యలు ఉండే. ఈ రోజు మొత్తం సమస్యలంతా కూడా ఎలాంటి సమస్య అంటే అభివృద్ధి ఎలా చెందాలి, మనం ఎలా గ్రో అవ్వాలి, చదువు ఎలా చదువుకోవాలి. మీరు మారుమూల పల్లెలకు కూడా వెళ్ళండి. ఈరోజు టెక్నాలజీ చేరింది, మనకు వాళ్ళకు అందుబాటులో స్కూళ్ళు కాలేజీలు లేకపోయినా టెక్నాలజీ ద్వారా నేర్చుకుంటున్నారు, కళాకారులు తయారవుతున్నారు. మనం ఏ ఊర్లో పోయిన కళాకారులు చూడండి, విద్యను అభ్యసించిన వాళ్ళని చూడండి, ఎక్కడనో పోతున్నారు, ఏదో కార్యక్రమం చేసుకుంటున్నారు, ఏవో ఈవెంట్లలో చేస్తున్నారు, ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందుతున్నారు. ఆ అవకాశానికి వాళ్ళకి ఇవ్వండి. మీరు అనవసరమైన దాన్ని మీరు చర్చల పేరుతోటి మళ్ళొకసారి నక్సలైట్ల ఉనికి ఉన్నది అని చూపించే ప్రయత్నానికి భారతీయ జనతా పార్టీ అవకాశం ఇయ్యదు. అది చర్చల ప్రసక్తి అనేదే ఉండదు. బండి సంజయ్ గారు చెప్పిన ఉద్దేశం అదే అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకు లేని అడ్వర్టైజ్మెంట్ మేము చేయదలుచుకోలేదు. ఓకే, డాక్టర్ శివకుమార్ గారు ఒక్క మాటలో చెప్పండి. నార్మల్గా జనజీవన స్రవంతిలో ఉండే వాళ్ళే మావోయిస్టులుగా మారుతున్నారు అంటే దీన్ని మీరు ప్రోత్సహిస్తున్నారు అనుకోవచ్చా? ఇది కరెక్టే అంటారా? ఒక మాటలో చెప్పండి. అంటే నార్మల్ జనజీవన స్రవంతిలో ఉన్న వాళ్ళు మావోయిస్టులకు కలవడం చాలా తక్కువ. ఎందుకంటే జనజీవన స్రవంతిలో ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళకి ఇబ్బంది జరిగింది, లేకపోతే ఇక్కడ ఉన్న వ్యవస్థనే వాళ్ళని అలాగా మారుస్తుంది, లేకపోతే సిస్టమే వాళ్ళని ఆ దిశగా మార్చినప్పుడు వాళ్ళు విరక్తి చెంది పోయినరు అంటే అది వేరే మాట. కానీ జనజీవన స్రవంతిలో ఉన్నవాళ్ళు మావోయిస్టులో ఉన్న వాళ్ళు ఇళ్ళకి రావడానికి కొంచెం టైం పడుతుంది. మేబీ దే విల్ కమ్. బట్ జనజీవన స్రవంతిలో ఉన్న వాళ్ళు మటుకు అక్కడంతా కట్టుదిట్టం ఉంటుందండి. మామూలుగా ఇప్పుడు కృష్ణారెడ్డి గారు చెప్పినది అంత ఈజీగా ఉండదు. ఎవడో ఇక్కడ రౌడీ షీటర్ చేసి పోయి మావోయిస్టులో చేస్తా అంటే కుదరదు. అక్కడ కమాండర్ ఉంటారు, లేకపోతే వాళ్ళ చీఫ్ ఉంటాడు, వాళ్ళ కంట్రోల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడ మిస్టేక్ జరిగితే ఇమీడియట్గా వాళ్ళది అక్కడే వాళ్ళ పరిష్కారం ఉంటుంది. ఈ మన దగ్గర కోర్టులు కచేరీలు ఉన్నట్టు ఏమి ఉండవు. బహుశా ఐఎమ్ వెరీ సారీ కృష్ణారెడ్డి గారు, మీరు అన్నది నేను ఏకీభవించాను. ఎందుకంటే ఆ సిస్టమ్ని కూడా నేను దగ్గరికి కొంచెం చూడడం జరిగింది. ఎందుకంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే జనజీవన స్రవంతిలో కలుమని చెప్పి పిలిచినప్పుడు ఆ సిస్టంలో నేను కొంచెం దగ్గరికి చూడడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న అలవాట్లు ఉన్నోళ్ళు, ఇట్లా ఇంత ఫ్రీడమ్ ఉన్నోళ్ళు అక్కడ పోయి అలా సిద్ధాంతానికి ఉండలేరు. ఆ సిద్ధాంతంలో ఉన్నోళ్ళు కావాలిస్తే ఇక్కడికి వచ్చినాక వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళు మటుకు అక్కడ పోతే మావోయిస్టులు కానీ లేకపోతే నక్సలిజం కానీ వాళ్ళు తీసుకొని ఉంటారంటే చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే, ఇవాల్టి డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి డాక్టర్ శివకుమార్ గారు, అలాగే జూలకంటి రంగారెడ్డి గారు, పాయల కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.